మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం అంటండి. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరిన లక్షలాది మంది జనాలండి. తీవ్ర తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందారండి. 50 మంది పైగా గాయాలు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అంటండి న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కారు. ఇంకా 2027 ఫిబ్రవరిలో కొలగణన అంటండి. ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ ప్రకటన చేసిందండి. 13,000 కోట్ల వ్యయం అంచనా వేశారు. జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన అంటండి. ఇక రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు అంటండి. వైఎస్ఆర్ జిల్లా పేరుగా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు. 17 మంది జీవిత ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష చేశారండి. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు ఇవి. విజయవంతంగా ఏడాది పాలనపై చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అభినందనలు తెలిపారండి. ప్రపంచ పరిశోధకులను ఆకర్షించేలాగా క్వాంటమ్ వ్యాలీని స్థాపించాలని ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐబిఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి అంతర్జాతీయ పరిశోధకులను ఆకర్షించాలని, అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యం ఏంటండి క్వాంటమ్ వ్యాలీ ద్వారా. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి ఈనాడు బృందం తాజాగా పరిశీలించిందంటండి. చాలా పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయంట. వివిధ రాష్ట్ర కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. వారి కోసం నిర్మాణ సంస్థలు నివాస ప్రాంతాలను ఏర్పాటు చేశాయటండి. ఇక రాజధాని అమరావతిలో చురుగ్గా కొనసాగుతున్న న్యాయమూర్తుల నివాస సముదాయ పనులు మరియు నేలపాడులో భారీ యంత్రాలతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు అంటండి. మొత్తం 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభం అయ్యాయి. పైల్స్ ఫౌండేషన్ వేయడం ద్వారా పూర్తయిందంటండి. నేలపాడు వద్ద 12 టవర్లు, మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారంటండి. ప్రముఖ విద్యా సంస్థలకు అమరావతి క్యూ కడుతున్నాయంటండి. ఎక్స్ఎల్ఆర్ఐ, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యా సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందండి. దేశంలోనే త్వర క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించిందంటండి. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ను ప్రాజెక్ట్ 189 కిలోమీటర్ల పొడవున 6 వరుసలో యాక్సిస్ కంట్రోల్ రహదారి చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. భూ సమీకరణ వ్యయాన్ని కేంద్రమే భరించనుందంటండి. ఇక కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నవుటిపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందంటండి. వేగం పుంజుకున్న రాజధాని నిర్మాణం అంటండి. ఇప్పటికే 50,000 కోట్ల పైగా పనులకు టెండర్ల ఖరారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకు వచ్చాయంటండి. మన రాష్ట్ర పోలీసులకే కాకుండా ఇతర రాష్ట్ర పోలీసులకు ఉపయోగపడేలాగా దీన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారంటండి. ఇక 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి డెవలప్ చేయడానికి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిందండి. ఇక ప్రసంగిస్తూ సమస్యలను బొత్స గారు వెన్నుపోటు దినం కార్యక్రమంలో అస్వస్థత గురయ్యారంటండి బొత్స గారు. ఇక ప్రకృతి వ్యవసాయంతో సమగ్ర పరిష్కారాలు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి రాజశేఖర్ గారు తెలిపారండి. ఇక ప్రధాన ఆలయాల్లో భద్రతా చర్యలు పెంచండి అని దేవాదాయ కమిషనర్ గారు తెలిపారండి. 90 రోజుల్లో సీసీ కెమెరాలు బ్యాకప్ ఉండేలాగా చెప్పుల స్టాండ్, క్లాక్ రూమ్, సెల్ ఫోన్, డిజిటల్ రూమ్, బుకింగ్ కౌంటర్లు, అంతరాలయం వద్ద మాటలు కూడా రికార్డ్ అయ్యే సదుపాయం ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారండి. ఇంకా ఉపాధి పథకానికి మరో 1136 కోట్లు అంటండి. దేశంలో తొలిసారిగా ఏఆర్ ఆధారిత వైద్య పరీక్షలు అంటండి. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ఎండి డాక్టర్ గురవారెడ్డి గారు వెల్లడించారు. కడుపుపై ఏఆర్ స్కాన్ ద్వారా లోపల అవయవాలను వీక్షిస్తున్న గురవారెడ్డి గారు అంటండి. ఇక కోనార్ ఎంఎఫ్ స్టంట్కు అమెరికా పేటెంట్ అంటండి. కోనేటి నాగేశ్వరరావుకు అరుదైన గుర్తింపు దొరికింది. రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు అంటండి రాజకీయ ముసుగులో పేటరేగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుని రైలు దహన కేసు జీవోపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పిన హోంశాఖ కార్యదర్శి జీవో ఇచ్చే ముందు అన్నీ చూసుకోవాలి కదా అని అసహనం వ్యక్తం చేశారంటండి. తుని రైలు దహన కేసులో విజయవాడ రైల్వే కోర్టు తీరుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు అనుమతిస్తూ హోంశాఖ జారీ చేసిన విషయం అధికారులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారంటండి. ఒక జీవో ఇచ్చే ముందు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనేది ఆలోచించుకోవాలన్నారు. సంబంధిత మంత్రి దృష్టిలో ఉంచాకే నిర్ణయం తీసుకోవాలని, ఈ తరహా పరిణామాలు పునరావృతం కారాదని స్పష్టం చేశారు. మంత్రులకు ఏ విషయంలోనైనా సందేహాలుంటే సీఎంఓను సంప్రదించాలని స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు హోంశాఖ కార్యదర్శి
కుమార్ విశ్వజిత్ క్షమాపణలు చెప్పినట్లు తెలిసిందంటండి. ఇక నియంత్రణ పాలకులకు కొట్టుకుపోయిన రోజు అంటండి జూన్ 4. అది సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. ఇక ప్రజా తీర్పుకు ఏడాది అంటండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక రాక్షస పాలన విరుగుడై ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందంటండి. మంత్రి కందుల దుర్గేష్ గారు జనసేన కేంద్ర కార్యాలయంలో వేడుకలు చేశారండి. దీపాలు వెలిగించి బాణాసంచి కాల్చారు. జనసేనకులు సంబరాలు చేసుకున్నారండి. ఇక అన్ని హామీలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారండి. మరువులేని ప్రజా తీర్పు అని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారండి. ఇక జగన్ వెన్నుపోటుదారుడు అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు తెలిపారండి. పోలీసులపై నోరు పారేసుకున్న అంబటి గారంటండి ధీటుగా బదులిచ్చిన సిఐ గారు. వైకాపా శ్రేణుల తోపులాట్లో పోలీసులకు గాయాలు, ఉద్రిక్తకు దారితీసిన వెన్నుపోటు దినం. మొసలపాడు పోలీసులతో ఘర్షణ పడుతున్న వైకాపా కార్యకర్తల గురించి రాశారండి. ఇంకా ప్రజలకు ద్రోహం, అందుకే వెన్నుపోటు దినమని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలిపారంటండి. 390 హత్యలు, 2466 అక్రమ కేసులు అంటండి. మోసపూరిత హామీలతోనే అధికారంలోకి టీడీపీ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు వ్యాఖ్యానించారంటండి పొంగనూరులో. దర్యాప్తు అధికారి ఏఏటూలు అంటండి ప్రత్యేక యాప్ సిద్ధం చేసిన విజయవాడ పోలీసులు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదుకు మరియు రిమైండ్ రిపోర్టు తయారీకి వినియోగం. నెల రోజుల్లో వినియోగంలోకి వచ్చిందంటండి. ఏదైనా ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్లు నమూనా పంపించేందుకు లేఖలు కూడా ఈ టూలే సిద్ధం చేస్తుంది. కేవలం సందర్భం, వివరాలు చెప్తే చాలు, క్షణాల్లో అదే రూపొందిస్తుంది. ఇంకా మార్పులు చేయాలన్నా చేస్తుంది. వేరే జిల్లా పోలీసుల అధికారుల కేసులు దర్యాప్తు భాగంగా లేఖలు రాయాలన్నా సహాయపడుతుంది. కేసుకు సంబంధించి కస్టడీ పిటిషన్, దర్యాప్తు పొడిగింపు, కోర్టులో మెమో దాఖలు, ఘటనా స్థలంలో వివిధ వస్తువులు స్వాధీనం, పంచనామా నివేదిక తదితర అన్ని అవసరాలకు ఇది ఉపయోగపడుతుందంటండి. తర్వాత దశలో మరింత ముందుకు వెళ్ళే సాక్షుల వాంగ్మూలాలు, నిందితులు ఊహా చిత్రాల తయారీకి తదితర అవసరాలకు అక్కడికి వచ్చేలాగా యాప్ను అప్డేట్ చేస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ గారు బాబు గారు తెలిపారండి. ఇక అనారోగ్యం అనూహ్యమైనదని, మనిషి చేతిలో లేనిదని, విద్యార్థులకు ఇంత శాతం హాజరు ఉండాలన్న నిబంధన సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు. ఇక నైపుణ్యాభివృద్ధికి ఆస్ట్రేలియా సహకారం అంటండి. సీఎం చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైన ప్రతినిధి బృందం. ఇంకా తొడాలో అవినీతిపై చెవిరెడ్డికి తాకీదులు అంటండి. 37 ప్రశ్నలకు సమాధానం కోరిన విజిలెన్స్ అధికారులు. ఉర్దూ పాఠశాలలో ఉర్దూ టీచర్లను నియమించాలంటండి. ఇక డ్రగ్స్ కేసులో 2 ఏపీ పోలీసులు అరెస్ట్ అంట. తిరుపతి నుంచి హైదరాబాద్కు తరలింపు. అంతరిక్షం అందిపుచ్చుకుందామని రాష్ట్రంలో 2 స్పేస్ పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు. శ్రీహరికోట సమీపంలో లేపాక్షి వద్ద ఏర్పాటుకు యోచన. ఇప్పటికే కేంద్ర మంత్రితో చర్చించిన చంద్రబాబు నాయుడు గారు. ఇక గానగంధర్వుడికి అభిమానుల నివాళి అంటండి. నిన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళి సమర్పించారండి. ఇక కార్ డోర్ లాక్ పడి బాలుడు మృతి అంటండి. నంద్యాల జిల్లా డోన్లో విషాదం జరిగింది. 8 లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీ అంటండి. వైకాపా పాలనలో 11,000 కోట్లతో భూములు కొనుగోళ్లు. పేదల పేరుతో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టిన పెత్తందారులు. నివాస ఆరోగ్యం కానివి కొన్ని, శ్మశాన వాటికల వద్ద మరికొన్ని అంటండి. నాటి జగన్ కాలనీలో లబ్ధిదారుల పరిస్థితులు ఇవి. ఇళ్ల పట్టా పొందిన వారు మొత్తం 18,34,769 మంది అంటండి. ఇప్పటి వరకు పరిశీలనలో ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన ప్లాట్లు 8 లక్షలు అంటండి. ఇక మరోసారి జగన్ బెంగళూరుకి అంటండి. వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మళ్ళీ బెంగళూరుకు బయలుదేరారు. సోమవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన మంగళవారం తెనాలికి వెళ్లి రౌడీ షెట్టర్ కుటుంబాలను కలిసి సభ్యులను పరామర్శించి బుధవారం తిరిగి బెంగళూరుకు వెళ్లారంటండి. ఇక అందమైన అబద్ధం అంటండి, నమ్మితే అనర్థం. ఫేక్ ఆరోగ్య సలహాలతో పరేషారంటండి. ఒబిసిటీకి ఫలానా మందు మంచిదని గురుగ్రామ్లో వేదాంత ఆసుపత్రి సీఎండి డాక్టర్ నరేష్ గారు చెప్పినట్లు నకిలీ వీడియో వచ్చిందంటండి మార్కెట్లోకి. ప్రముఖ వైద్యుడు మందు సూచించడంతో అంతా దానికోసం వెంపర్లాడారు. విషయం తెలుసుకున్న నరేష్ అలా చెప్పలేదని వివరణ ఇవ్వడంతో పాటు పోలీసులు ఫిర్యాదు చేశారంటండి. అలాగే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి పేరుతో ఈ మధ్య ఓ వీడియో ప్రచారంలోకి వచ్చిందంటండి. ఫలానా సంస్థలో పెట్టుబడి పెడితే ఒక్క రోజులోనే 1,00,000 సంపాదించవచ్చని ఆయన చెప్పినట్టుగా అచ్చం ఆయన లాంటి స్వరంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది. దాంతో స్వయంగా నారాయణమూర్తి రంగంలోకి దిగి అది తప్పుడు వీడియో అని చెప్పాల్సి వచ్చిందంటండి. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు వీడియోలను డీప్ ఫేక్ ద్వారా గందరగోళం సృష్టిస్తున్నారంటండి. ఇక పెట్టుబడి ప్రతిపాదనలపై పర్యవేక్షణ అంటండి కార్యరూపంలోకి తెచ్చేందుకు PMU కమిటీ అంటండి. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి లోకేష్ గారి సమీక్ష. ఇక ఇథనాల్ పరిశ్రమలు వద్దంటూ పెళ్లిబికిన ఆగ్రహం అన్నట్టండి. తెలంగాణలో జోగులాంబ, గద్వేల్ జిల్లాలో నిరసనలు తెలిపారు. తల్లి, చెల్లి, బాబాయిలకు జగన్ వెన్నుపోటు అందరికీ తెలిసినవే అని జగన్ తీరుపై మంత్రి పార్థసారథి గారు మండిపాటు.
మద్యం కుంభకోణంలో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా అంటండి. ఇక ఆదర్శ పాఠశాలలో సీట్ల భర్తీకి నేటి నుంచి రిజిస్ట్రేషన్. ఇక సొంత వారే కడతీర్చే యత్నం ఏంటంటే ఘాతుకానికి ఒడిగట్టిన భార్య పిల్లలు సినిమా కథలాగా కప్పిపుచ్చే ప్రయత్నం మచిలీపట్నంలో జరిగిందండి ఇది. ఇక మెగా డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించారంటండి. 90 నిమిషాల ముందే చేరుకోవడం ఉత్తమమని, హాల్ టికెట్లో తప్పులు ఉంటే గుర్తింపు కార్డులతో సరిచేసుకోవచ్చని, కేంద్రాలను గుర్తించేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారంటండి. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మక న్యాయ యూనివర్సిటీ అంటండి బీసీఏ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు అడుగులు, ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక ఏనుగుల దాడిలో రైతు మృతి అంటే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో జరిగిందండి ఇది. ఇక సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడ అంటండి. ఇక దివ్య దర్శన టికెట్లు జారీకి అండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఇక 28 హోంగార్డుల పోస్టులు అంటండి 12,569 దరఖాస్తులు. రాష్ట్రంలో సిఐడి విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా వాటి కోసం ఏకంగా 12,500 మంది దరఖాస్తు చేస్తున్నారంటండి. భారీ సంఖ్యలో దరఖాస్తు రావడంతో ప్రాథమిక పరిశీలన చేపట్టి తదుపరి పరీక్షలకు 7,600 మందిని ఎంపిక చేస్తారంటండి. ఇక కాశ్మీర్లోకి కూచుకుచుకంటండి రేపు చీనా బొంతను ప్రారంభించనున్న ప్రధాని మోడీ గారు. ఇక చిరుతిళ్ళు దుకాణంలోకి చొరబడిన ఏనుగంటండి బ్యాంకాక్లో జరిగింది ఇది. ఇక జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అంటండి. ఇక జస్టిస్ యశ్వంత్ అభిశంసనకు కేంద్రం చర్యలు అంటండి. అన్ని పార్టీలతో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి సంప్రదింపులు. ఇక స్వదేశీ ఆయుధాలే ప్రభుత్వ ప్రధాన అంశమని మోడీ గారు తెలిపారండి. ఇక ఆక్సిజన్ ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉంచండి రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిందండి. ఇక తత్కాల్కు ఈ ఆధార్ ధృవీకరణ కావాలంటే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ ఆధార్ ధృవీకరణ త్వరలో ప్రారంభిస్తామని రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారు వెల్లడించారండి. ప్రయోజనాలు పణంగా పెట్టింది మీ వాళ్ళే అని రాహుల్ విమర్శలపై మండిపడ్డ బీజేపీ, ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం అన్న నడ్డా గారు అంటండి. ఇక గాజాలో 95 మంది మృతి, 440 మందికి గాయాలు. ఇక ట్రంప్ ఇంటి గోడ దూకేందుకు యువకుడు యత్నం అంటండి. ఆయన మనవరాలను పెళ్లి చేసుకుంటానని విచారణలో వెల్లడించాడు. తక్షణ శాంతి అసాధ్యమని రష్యా ఉక్రెయిన్ పరిణామాలపై ట్రంప్ వ్యాఖ్యలు. ఉక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు అందజేస్తామన్న బ్రిటన్ అంటండి. ఇక బుడతడ బిర్యానీ కోరిక కేరళ అంగన్వాడీ మెనూలో మార్పు అంటండి. ఉగ్రవాదంపై పోరుకు ఉమ్మడిగా కలిసి రండి అని భారత్కు పాక్ నేతలు పిలుపంటండి. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఉందని వెల్లడించిన బిలావల్ భుట్టో. ఇక భారత్పై పాక్ కుయుక్తులు అంటండి అడ్డుకున్న మలేషియా. డ్రోన్లు కూల్చేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటండి. మేరట్లో ఇంజనీరింగ్ విద్యార్థులు వినూత్న ఆవిష్కరించారంటండి. ఇక ఐఐటి విద్యార్థి అనుమానాస్పద మృతి ఢిల్లీలో జరిగిందండి ఇది. ఇక వ్యాన్పై ట్రక్కు బోల్తా మధ్యప్రదేశ్లో 9 మంది మృతివాత అంటండి. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్న ఎలన్ మస్క్ తండ్రి గారు అంటండి. దేశ 16వ జనగణన 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణన చేపట్టే అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. జనగణన 2 దశల్లో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి విభిన్న అంశాలపై వివరాలు సేకరించనుందంటండి. ఇందుకోసం దాదాపు 3 డజన్ల ప్రశ్నలు వేయనున్నదంట. వీటి ఆధారంగానే సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయనుంది. అమెరికాలో ప్రమాదకర ఫంగస్ అంటండి 2 చైనీయులను అరెస్ట్ చేశారు. ఆహార ధాన్యాలు పంటలు విస్తృత నష్టం కలిగించడంతో పాటు మనుషుల్లో జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే ఓ ప్రమాదకర ఫంగస్ను అమెరికాలోకి ప్రవేశపెట్టేందుకు 2 చైనా జాతీయులు అరెస్ట్ చేసినట్లు FBI తెలిపిందండి. గోధుమ, బార్లీ, మొక్కజొన్న వంటి పంటల్లో తల తెగుళ్ళు అనే వ్యాధిని కలిగిస్తుంది. తెగులు సోకిన ఆహార ధాన్యాలు సేవించిన మనుషుల్లో జంతువుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఫంగస్ను చైనా నుంచి అమెరికాకి తీసుకొచ్చి ఇక జంతువధ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని ముస్లిం మత పెద్దలకు సూచించారంటండి. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పోరుకు మద్దతిస్తున్నామని ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెన్స్ గారు తెలిపారు. ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య దూరం పెరుగుతుందంటండి. అమెరికా అధ్యక్షుడు నూతన బిల్లును దుయ్యబట్టిన టెస్లా అధినేత. ఇక ప్రమాదంలో 18.4 కోట్ల పాస్వర్డ్లు అంటండి. సైబర్ భద్రతా నిపుణుడు ఓ భారీ డేటా లీక్ను బయటపెట్టారంటండి. ఇక భారత్కు తొలిసారి IIAS అధ్యక్ష పదవి అంటండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్లో. వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉన్నాయని, సైన్యాన్ని కించపరిచేందుకు మీకు స్వేచ్ఛ లేదని రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన అలహాబాద్ హైకోర్టు అండి. ఇక ముజుబుర్ జాతిపిత బిరుదును తొలగించలేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇక నీట్లో విద్యుత్ అంతరాయంపై ఏం చేశారని హైకోర్టును ప్రశ్నించిందండి. నెల్లూరులో
దుర్గంపేటలోని ఓ కేంద్రంలో నీట్ రాస్తుండగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందంటండి. ఇక ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువల శ్రీనివాస్ గారు తెలిపారండి. ఇక ఎల్జీ పాలిమర్ సిబ్బందికి న్యాయం చేయండి అని ఇక్కడ రాశారండి. గూఢాచార్యం కేసులో మరో 2 యూట్యూబర్లను అరెస్ట్ చేశారంటండి. జ్యోతి మల్హోత్రా దగ్గరికి సంబంధాలు ఉంటాయి అంటండి అతనికి. ఇక తండ్రి విసులను గొడ్డలు మెడక తగిలి బాలుడు మృతి అంటండి లక్నోలో. ఇక తెలుగు భాష ఉన్నంత వరకు బాలు గారి పాటలు వినిపిస్తూనే ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు కొనియాడారండి. ఇక ఒకసారి సాక్షులు చూద్దామండి. ఒకసారి బాబు సూపర్ 6 వెన్నుపాటుపై తిరుగుబాటు అంటండి. కూటమి ప్రభుత్వం మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం. వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెన్లా కదిలి వచ్చిన జనం. సూపర్ 6 పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు ఇలా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పడిచావు. నీవు మోసం చేయని వర్గంలో ఉందా అంటూ బాబు వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేసావు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో శాంతి భద్రతలు నిర్వీర్యం చేశావు. నీ అబద్ధపు హామీలతో అందరినీ వంచావు. ప్రశ్నించే గొంతుకును నొక్కేయడానికి రెడ్ బుక్తో టెర్రర్ సృష్టిస్తున్నావు. కుట్రలు ఆపి సూపర్ 6 సహా అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారంటండి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారంటండి. కూటమి సర్కార్ కుట్రలు, పోలీసుల ఆకాంక్షను ఛేదించుకుని నిరసనలో పాల్గొన్న ప్రజలు వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్తో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కథనోత్సవం అంటండి. పెళ్ళుబికిన ప్రజా వ్యతిరేకత అంటే వెన్నుపోటు దినం విజయవంతంపై వైఎస్ జగన్ గారు హర్షం వ్యక్తం చేశారంట. హాజరు తక్కువైతే అంత పని చేస్తారా అని, అనారోగ్యం మన నియంత్రణలో ఉండదని తెలుసు కదా, హాజరు నిబంధన సహాయత కాదని బీటెక్ విద్యార్థి కౌశిక్ను 4వ సెమిస్టర్ తరగతులకు అనుమతించండి అని హైకోర్టు తెలిపిందండి. ఇక ఘోర విషాదం అంటే బెంగళూరులో ఆర్సీబీ జట్టు సంబరాలు తొక్కిసలాట, 11 మంది మృతి, 33 మంది గాయాలు. ఇక 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారంటండి. రాత్రిపూట మహిళలు పనిచేసేలాగా కార్మిక పారిశ్రామిక చట్టాల సవరణ. అమరావతిలో 50 ఎకరాల క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ. ఇక ఉద్దానం కుప్పంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కాంట్రాక్టర్లకు నష్టం భరించలేని నిర్ణయం అంటండి. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారి గారు. డిఎస్సి అభ్యర్థులకు గడువు గుబులు అంటండి. అభ్యర్థులు 3 నెలల్లో శిక్షణ సమయం ఇస్తామన్న సర్కారు. ఇప్పటికే 45 రోజుల్లో పరీక్ష. చివరిదాకా ప్రయత్నించిన మారని ఎగ్జామ్ షెడ్యూల్. ఆందోళనలో 3,35,000 మంది అభ్యర్థులు అంటండి. రేపటి నుంచి యథావిధంగా పరీక్షలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఓట్లకు కోట్లు అంటండి. మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోళ్లు. 2 అభ్యర్థులకు ముడుపులపై కీలక ఆధారాలు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా తరలింపు. అక్కడి నుంచి కారులో మార్చి నియోజకవర్గాలకు తెచ్చిచ్చింది రాజకేశ్ రెడ్డి డ్రైవర్ సహాయకుడు అంటండి. తీసుకున్నది ఒక ఎంపీ అభ్యర్థి గన్మ్యాన్, మరో అభ్యర్థి డ్రైవర్. వారి నుంచి వివరాలు రాబట్టిన సిట్. ఈసీకి పట్టుబడ్డ 8 కోట్ల ఖాతాలో వెంటండి. ఆ 2 నేతలను విచారణకు పిలిచే అవకాశం ఉందంటండి. వైసీపీ ఎంపీ అభ్యర్థులకు లిక్కర్ కమిషన్ సొమ్ములు అంటండి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. ఇంకా కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు అంటండి. సిట్ ముందుకు వైవి సుబ్బారెడ్డి పిఏ. టీటీడీ మాజీ చైర్మన్ వ్యవహారాల్లో అప్పన్నది కీలక పాత్ర అంటండి. తిరుపతిలో విచారిస్తున్న సిబిఐ. త్వరలో 2 ముఖ్యులకు నోటీసులు అంటండి. ఇంకా P4లో వేగం పెరగాలని, 15 లక్షల బంగారు కుటుంబాలకు విస్తరింపజేయాలని, ఆగస్టు 15 నాటికి మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా మార్చాలని అధికారులకు సీఎం గారు నిర్దేశించారండి. P4లో లోగో డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 70,000 కుటుంబాలకు P4 సహాయమని అధికారులు తెలిపారండి. ఇక సీసీ కెమెరాల పర్యవేక్షణలు ఆలయాలంటండి. ఇక సారెట్ బెంగళూరు అంటే వెన్నుపోటు దినం నిరసనలకు పిలుపునిచ్చి జగన్ డొమ్మ కొట్టారంట. అధ్యక్షుడి తీరుపై పార్టీ నేతల్లో అసహనం. వైసీపీకే జగన్ వెన్నుపోటు అంటూ ఆగ్రహం అంటండి. జిల్లాల్లో నిరసన ప్రభావం అంతంతే. ఇక నేరస్తులకు అండంటండి. గత ప్రభుత్వంలో అక్రమాల నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని, నేరం రుజువయ్యాక ఎవరిని ఉపేక్షించేది లేదని, అయితే రాజకీయ కక్ష సాధింపు మన విధానం కాదని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఒకప్పుడు క్రిమినల్స్ను కలవడం నాయకులు భయపడేవారు. ఇప్పుడు నిస్సిగ్గు కలవడమే కాకుండా వారి దండుతో రాజకీయం చేస్తున్నారు. వైసీపీ వారు వేధించారని మనం వారిని వేధించడం సరికాదు. తప్పు చేశారని రుజువైతే ఎంతటి వారైనా శిక్ష తప్పదని, అదే మన విధానం అని, కక్ష సాధింపులు మన పద్ధతి కాదని క్యాబినెట్లో సీఎం స్పష్టీకరించారండి. రాష్ట్రంలో క్వాంటమ్ మిషన్ అంట. 17 మందికి యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష. మహిళలకు, ఉద్యోగులు, ఫ్యాక్టరీలకు రాత్రులు పనిచేసే ఛాన్స్ అంటండి. క్యాబినెట్ నిర్ణయాలు. ఇక అరాచక పాలన అంతమయ్యి ఏడాది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యక్రమాన్ని బాణాసంచి కాల్చిన పార్టీ నేతలు పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగినాయండి. కర్నూలులో గొడ్డలతో శ్రేణుల నిరసన. ఇక 2027 మార్చి 1 నుంచి జనగణన ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 2 దశల్లో జరగనున్న జనాభా లెక్కల స్వీకరణ.
ఈ నెల 16న గెజిట్లో ప్రచురణ ఏంటంటే జనగణన అనంతరం లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పటికే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఉక్కు అల్యూమినియంపై సుంకానికి 25% నుంచి 50% పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మున్ముందు భారత్ ఎగుమతులపై ప్రభావం అవనుందంటే పెంపు నుంచి బ్రిటన్కు మినహాయించారు. ఇక తప్పుడు ఇంజక్షన్తో 6 మృతి. ఒడిశాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. నర్సు నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు. ఇక 4 ఏళ్ల కొడుకుని చంపి ఆపై తల్లి ఆత్మహత్య అంటండి. కుటుంబ కలహాలతో ఉరివేసుకున్న మహిళ. కాకినాడలో విషాద ఘటన కేసు నమోదు చేశారంటండి. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. ఏడాది పాలన బేష్ అంటండి. చప్పట్లతో స్వాగతం. కేబినెట్ సమావేశంలో చంద్రబాబుకు సహచరులకు అభినందనలు. అద్భుత పాలన అందించామని సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరింత వేగంగా పనిచేయాలని మంత్రులకు సూచన. దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశం. యువగళం పార్టీకి ప్రాణం పోసిందని లోకేష్ బాబు కితాబు ఇచ్చారంటండి. మంత్రివర్గ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీ జరిగిందంటండి. నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నారని, గంజాయి బ్యాచ్కు తగిన గుణపాఠం చెప్పాలని, వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని, తప్పులు చేసినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని, విపక్ష నేతలు కుట్రలను తిప్పుకోవటండి మంత్రులను సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారండి. ఇక పోటాపోటీ నిరసనలు అంటే వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, పలు చోట్ల ఉద్రిక్తతలు, పోలీసులతో అంబటి వాగ్వాదం, చెవిలో పువ్వులతో మాజీ మంత్రి రోజా నిరసన. ఇక పేడ విరడగిందనే పేరుతో కూటమి పార్టీ సంబరాలంటండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వివిధ రకాల కార్యక్రమాలు చేశారండి. ఇక అమరావతికి స్టార్టప్లు అంటండి. త్వరలో సింగపూర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. క్వాంటమ్ వ్యాలీ డిపిఆర్లు ఈ నెల అంతర్జాతీయ సమ్మిట్కి సన్నాహాలు ఉంటాయండి. బనకజర్ల ప్రాజెక్టుకు మరింత స్పీడ్ పెంచాలని వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారంటండి. 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష. సూపర్ 6లు ఏడాదిలోనే సక్సెస్ అంటండి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్, తల్లికి వందనం త్వరలో ఇస్తారంటండి. మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి గారు. ఇక ట్రాన్స్ఫార్మర్కు భద్రత కరవంటండి. ఎత్తిపోతల పథకం వద్ద రాగి వైర్లు ఆయిల్ చోరీకి పాల్పడుతున్న దొంగలు. విద్యుత్ సరఫరా లేక సాగు ఇక్కట్లు అంటండి. మరమ్మతులకు ముందుకు రాని విద్యుత్ అధికారులు. ఇక 15 ఆగస్టుకు P4 లక్ష్యాలు అంటండి. ఆగస్టు 15 కల్లా 15 లక్షల కుటుంబాలకు దత్తత తీసుకోవాలంట. మరింత వేగంగా మార్గదర్శి నమోదు ఈ ప్రక్రియ. ఇప్పటికే 70,000 కుటుంబాలకు P4 ద్వారా సహాయం. రాజధాని భూ సేకరణ P4కు కేస్ స్టడీ అని సమీక్షలో అధికారులు లక్ష్యాలు నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. ఇంకా 11 నెలల్లో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే 8.5 లక్షల ఉద్యోగాలు ఒప్పందాలు. వైసీపీ 5 ఏళ్లలో సాధించలేని పెట్టుబడులు 11 నెలల్లో సాధించి పరిశ్రమలకు ప్రారంభమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ అంటే ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణ, మరోవైపు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి, ఉపాధి కల్పన. మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక జూలై 21 నుంచి పార్లమెంట్ అంటే ఆగస్టు 12 వరకు వర్షాకాల సమావేశాలు. 2027 జనవరి 1 నుంచి జనగణన అంటండి. ఇక ఒకసారి ఈనాళ్ళు మిగిలిన వార్తలు చూద్దామండి. హరుణ్ మహిళా ప్రభావవంత నేతల్లో శాంత ఏకాంబరి అంటండి. రాధా బేంబు 97 మందితో జాబితా. వీరు నిర్వహిస్తున్న సంస్థల విలువ 11.7 లక్షల కోట్లు అంటండి. అందులో ఈషా అంబానీ గారు కూడా ఉన్నారు. 7 సీస్ నుంచి 3 గేమ్లు అంటండి. నవీకరించిన గేమ్ వెబ్సైట్ ఆవిష్కరించారు. సరిహద్దు దేశాల్లో FDA విధానం అదే అంటండి. ఎటువంటి సవరణ చేయలేదు. బ్రిటానియా ప్లాంట్ మూసివేతకు సుప్రీంకోర్టు అనుమతించిందండి. హరినగర్ షుగర్స్ లిమిటెడ్ అపీల్ చేసుకుందండి. ఇక అమెరికా నుంచి భారత్కు ఇంధన ఎగుమతులు పెరుగుతాయి అంటండి. మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టిన ఎన్విడియా. భారత కంపెనీలకు టారిఫ్లు ఎదుర్కొనే సత్తా ఉందని, మూలధన వ్యయాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయని మూడీస్, ఇక్రా అంచనాలు వేసినాయంటండి. ఇక అదాని ఎయిర్పోర్ట్స్కు 6,400 కోట్ల రూపాయల రుణం వచ్చిందంటండి. ఆవిష్కరణ సామర్థ్యాల్లో 8% GCCలే ముందుగంటండి. BCG నివేదిక ఇచ్చింది. ఇక 25,000 మంది మహిళా వర్తకులు కాయిట్ మెటా శిక్షణ అంటండి. స్పెయిన్ విపణంలోకి అమూల్ పాలు వెళ్ళాయంటండి. ఇక సూచీలు వరస్ట్ నష్టాలకు అడ్డుకట్ట వేసిందంటండి. FII కొనుగోళ్లు 1,076 కోట్లు, DIA కొనుగోళ్లు 2,566 కోట్లు అంటండి. ఒకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ బేస్ ఉన్న 7 షేప్ పోస్టులు భర్తీగా దరఖాస్తులు కోరుతుందంటండి. గరిష్ట వయసు 50 ఏళ్ళు. ఆన్లైన్లో లాస్ట్ డేట్ 18 జూన్ అండి. వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇంకా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో విభాగాల్లో 26 మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. లాస్ట్ డేట్ 3 జూలై అండి. ఇక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తాత్కాలిక ప్రతిపాదన వివిధ విభాగాల్లో 11 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 9 జూన్ అండి. ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్, పాండిచేరి, మిజోరాం, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలు 8 స్టేట్ కోఆర్డినేటర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ చేసి ఉండాలంటండి. దాంతోపాటు పని అనుభవం ఉండాలి. 16 జూన్ లాస్ట్ డేట్ అండి. ఇంటర్వ్యూతో ఎంపిక చేసుకుంటారు. ఇక కొచ్చి పోర్ట్లో అథారిటీ కేరళలోని 3 పోస్టుల దరఖాస్తుకు కోరుతుందంటండి. ఇక కొచ్చిన్ పోర్ట్ అథారిటీ కేరళ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. 40 ఏళ్ళు మించి ఉండకూడదు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 జూన్ అండి. దరఖాస్తు ఫీజు ₹400. ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుందంటండి. ఇక నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజేషన్స్ లిమిటెడ్ 75 మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్ ఖాళీలకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. లాస్ట్ డేట్ 16 జూన్ అండి. ఇక నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్లో 5 ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 2 ఉద్యోగులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 19 జూన్ అండి. ఇక వాకిన్స్ చూస్తే CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్లో హైదరాబాద్లో 41 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటండి. ఇక లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి జూన్ 12, 13 అండి. వేదిక హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫీస్లో అండి. ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా, కన్జ్యూమర్ సర్వీస్ అండ్ కస్టమర్ సపోర్ట్ అండి, అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, UV ఎయిర్ ఫ్రేమ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండి, సేల్స్ కన్సల్టెంట్, రియాక్ట్ JS డెవలప్మెంట్ అండి, హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్స్ ఆపరేషన్, లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్. ఇక హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్, మోడల్ డెవలపర్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయండి. ఇవ్వండి ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపం ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.